వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్బింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. వెల్కమ్ టు NNTV తెలుగు న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. మౌళమ్మ అమ్మవారి అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. సమ్మక్క తల్లిని గద్దెలకు చేర్చే కార్యక్రమంలో భాగంగా పూజారులతో కలిసి తల్లిని గద్దెలకు చేర్చిన పినపాక ఎమ్మెల్యే పాయం. హరిహర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆలయాల ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రదాత మారగాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నూతన ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం. చిలుకూరు ప్రధాన అర్చకుడిపై దాడి ఘటనలో పాల్గొన్న 6గురిలో 4 ఖమ్మం జిల్లా వాసులే. 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు CS రంగరాజన్పై దాడి కేసులో ఖమ్మం జిల్లా తల్లాడ మండలానికి చెందిన 4 నిందితులుగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కోపూరం గ్రామానికి చెందిన కొవ్వూరి వీరరాఘవరెడ్డి స్థాపించిన రామరాజ్యం అనే సంస్థలో తల్లాడ మండలం వెంకటరాముని తండాకు చెందిన భూక్య గోపాలరావు, అంజనాపురానికి చెందిన భూక్య శ్రీను, అంగోలు శిరీష, నారయ్య బంజరకు చెందిన బానోతు బేబీరాణి సభ్యులుగా ఉన్నారు. రామరాజ్య స్థాపనకు సహకరించాలని, తన సైన్యానికి ఆర్థిక సాయం చేయాలని, చిలుకూరు బాలాజీ ఆలయాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7న వీరరాఘవరెడ్డి ఆధ్వర్యంలో 20 మంది రామరాజ్య సభ్యులు మూకుమ్మడిగా ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి చేశారు. ఈ దాడి విషయమై చిలుకూరు ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ MG సౌందరరాజన్ ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో తల్లాడ మండలానికి చెందిన భూక్య గోపాలరావు, భూక్య శ్రీను, అంకులు శిరీష, బానోతు బేబీరాణిలను నిందితులుగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లిలో నూతనంగా నిర్మించిన ముత్యాలమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, పోతురాజు ఆలయాల్లో హరిహర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆలయాల ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రదాత మారగాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నూతన ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా వైరా ఎమ్మెల్యే మాలుత్ రామదాస్ నాయక్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. 3 రోజుల పాటు జరిగిన కార్యక్రమాల్లో అమ్మవార్ల విగ్రహాలకు అభిషేకాలు, ఆలయ సంరక్షణ, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం భక్తులకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు మారగాని శ్రీనివాసరావును గిరిజన సభ్యులు, ప్రముఖులు ఘనంగా సన్మానించారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. మణుగూరు మండలం తొగుడం మినిమేడార సమ్మక్క సారలమ్మలను సతీ సమేతంగా దర్శించుకున్న పినపాక ఎమ్మెల్యే పాయం. అనంతరం సమ్మక్క సారలమ్మ గద్దలకు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన పాయం. ఆయన మాట్లాడుతూ తొగుడంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకోవడం చాలా సంతోషకరమని, సమ్మక్క సారలమ్మల దీవెనలు ఈ పినపాక నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా కలిగి ఉండాలని సమ్మక్క సారలమ్మలను కోరుకున్నానని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేరినాకి నవీన్, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, తోగుడం సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ సభ్యులు, ఆదివాసీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రీసర్వే పక్కాగా చేపట్టాలని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. గత 75 ఏళ్లుగా బీసీలను ఏ విధంగా మోసం చేస్తున్నారో అదే తీరులో మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. నేడు కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంగుల మాట్లాడారు. కాంగ్రెస్ చేపట్టిన కుల గణన అంతా కాకి లెక్కలేనని ఆరోపించారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. బీసీ గణన శాస్త్రీయంగా చేయకపోతే హైకోర్టు కొట్టివేస్తుందని పేర్కొన్నారు. బీహార్, కర్ణాటకలో ఇలాగే జరిగిందని, మరోసారి తెలంగాణలో కూడా అదే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2011 జనాభా లెక్కల ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో 3.5 కోట్లకు పైగా జనాభా ఉన్నట్లు తేల్చారని, సరాసరి జనాభా పెరుగుదల శాతం 13.8 ఉంటుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ లెక్కన తీసుకున్న ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర జనాభా 4,20,00,000కు పైగా దాటి ఉండాలన్నారు. ఆధార్ లెక్కలు తీసుకున్న 3.96 కోట్ల ఆధార్ కార్డులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి వెనుకబడిన కులాలే అన్నీ కూడా ఆశపెట్టి ఓట్లు మొత్తం కొల్లగొట్టి బీసీల ఓట్లు మొత్తాన్ని కూడా కొల్లగొట్టి వాళ్ళకు రాజ్యాధికారం సంపాదించుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు నిజంగానే వాళ్ళు చెప్పిన ప్రకారము కులగణన చేస్తారని, చేసిన తర్వాత దాని ఆధారంగా చట్టం చేస్తారు, 42% రిజర్వేషన్ ఇస్తారని, సంఖ్యాపరంగా రాజ్యాధికారం ఇస్తారని చెప్పి ఈ వెనుకబడిన కులాలు ఆశించి మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ గెలిపించింది ఆ రోజు బీసీలు. సరే కులగణన చేస్తామన్నారు, ఆశపడ్డాం. చట్టం చేస్తామన్నారు, ఆశపడ్డాం. అసెంబ్లీకి పిలిచిండ్రు, నిజంగానే చట్టం చేస్తారని భావించాము, మాకు అవకాశం ఇస్తారని భావించాము. కానీ యథావధిగా 75 సంవత్సరాలు ఎలాగైతే మోసం చేసిండ్రో కాంగ్రెస్ ప్రభుత్వం, సేమ్ అలాగే మొన్న కూడా మోసం చేసే ప్రయత్నం చేశారు. ఒకసారి చరిత్ర చూసుకుంటే ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలను ఎంత వెనుక నెట్టేసిందంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూడండి, ఎప్పుడో ఒక్కసారి కానీ కంటిన్యూ 2 సార్లు కానీ కంటిన్యూ 3 సార్లు కానీ బీసీ ముఖ్యమంత్రి ఏలిండ్రు. గుజరాత్లో బీసీ ముఖ్యమంత్రి ఏలిండ్రు, యూపీలో ముఖ్యమంత్రి ఏలిండ్రు, ఎంపీలో ఏలిండ్రు, ఈవెన్ తమిళనాడులో ముఖ్యమంత్రి ఏలిండ్రు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఏదో ఒకసారి మాత్రము బీసీకి అవకాశం, కనుక తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు బీసీకి అవకాశమే రాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి బీసీకి రాలేదు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఏ రోజుగా బీసీలకు అవకాశం వచ్చడంగా రానియకుండా మమ్మల్ని నెట్టేయబడ్డది. అలాగే కొనసాగుతుందని భయంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఒక వాస్తవాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే మీరే కదా ప్రజలకు చేరవేసేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, ఏర్పడంగా సంఖ్యాపరంగా రాజ్యాధికారము బీసీలకు అందివ్వాలనే ఉద్దేశంతో నేను ఆన్ రికార్డ్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, 16/11/2021 అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నన్ను పిలిచాడు, నాతో పాటు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. 16/11/2021 బకలాపురం తోటి ఒక బీసీ కమిషన్, 3 మెంబర్లతోటి ఒక చైర్మన్ తోటి బీసీ కమిషన్ వేసి నేను పక్కకే ఉన్నాను. ఆ రోజు ఏం చెప్పిందంటే, మీరు ప్రతి ఇంటికి సర్వే వెళ్ళండి, వెళ్ళి సంఖ్యాపరంగా ఓట్లు బీసీలు ఎంతమంది ఉన్నారు కులగణన చేపట్టండి. కులగణన చేపట్టిన తర్వాత దాన్ని క్యాబినెట్లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి వారికి ఫలాలు అందజేద్దాం, ప్రభుత్వ ఫలాలు అందజేద్దామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఆదేశించారు. సరే వాళ్ళు కులగణన సర్వే స్టార్ట్ చేసిండ్రు. మొదలుపెట్టే ప్రయత్నంలో అప్పుడే ప్రభుత్వాలు మారిపోయినాయి. మారిపోయిన తర్వాత అప్పుడు మన 16/11 నాడు ఎప్పుడైతే కమిషన్ ఇచ్చిండ్రో అదే రోజు జీవో నెంబర్ 9 ఇచ్చారు. ఇక మీకు చూస్తాం, మీకు ఒక కాగితాలు పంపిస్తాం. ఇది జీవో నెంబర్ 9 ఎప్పుడు ఇచ్చింది? ఇది 16/11/2021 అప్పుడు బకలాపురం చైర్మన్ తోటి 3 తోటి జీవో నెంబర్ 9 కేసీఆర్ గారు రిలీజ్ చేసిండ్రు. అలా క్లియర్గా ఉన్నది కులగణన చేయమని చెప్పేసి. మీరు శ్రద్ధగా 9వ నెంబరు జీవో పక్కకు పెట్టేసినాం మనం. ఇది దాని తర్వాత ఇది ఏమిచ్చిండ్రు, బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి, అప్పుడు నేను మంత్రి బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ జీవో. ఇది చాలా శ్రద్ధగా వినండి. బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ కమిషన్ సంబంధించి ఇది అప్పుడు నేను మంత్రిగా ఉన్నా. దాని తర్వాత ప్రభుత్వాలు మారిపోయినాయి. 3 సంవత్సరాల తర్వాత ఆ బీసీ కమిషన్ ఒక రిపోర్టును జనవరి 29 నాడు ప్రభుత్వం సబ్మిట్ చేసింది. 2024 29 జనవరి నాడు ప్రభుత్వం సబ్మిట్ చేసింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లేదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. అప్పుడే వాళ్ళు అనుకున్నారు, ఈ గుదిబండ మాకెందుకు పెట్టినవే బాధ అంటే, తప్పదు సార్, ఒక కమిషన్ ఏర్పడ్డది, ఆ కమిషన్ మీరు ప్రభుత్వం సబ్మిట్ చేయాలని చెప్పేసి, సబ్మిట్ చేసి నిర్ణయం మీరు తీసుకోవాలని చెప్పేసి 29 జనవరి నాడు సబ్మిట్ చేస్తే
5 రోజుల లోపలనే 4 ఫిబ్రవరి 2024 క్యాబినెట్ అప్రూవ్ చేసింది. మీకు అన్ని లెక్కలు చెప్తున్నాను. 4 ఫిబ్రవరి 2024 క్యాబినెట్లో ఇమ్మీడియట్గా దీన్ని అప్రూవ్ చేశారు. చేసిన తర్వాత కరెక్ట్ ఇమ్మీడియట్ 10 రోజుల లోపలనే అసెంబ్లీ ఏర్పాటు చేసిండ్రు. 16 ఫిబ్రవరి 2024 అసెంబ్లీ ఏర్పాటు చేసిండ్రు. 16 ఫిబ్రవరి 2024 ఆ అసెంబ్లీలో ఏం చేసిందంటే చట్టం చేద్దామని చెప్పేసి అందరు అభిప్రాయించుకుందని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు మాట్లాడిన దీని మీద ఆ రోజు 14 నాడు ఏమని మాట్లాడినంటే, చూడండి రేవంత్ రెడ్డి గారు, మీరు తప్పు చేయకండి, శాస్త్రీయంగా మీరు లీగల్గా ఎక్కడ అభద్రత కాకుండా శాస్త్రీయంగా మీరు కులగణన చేయండి, మేము స్వాగతిస్తాము. కానీ బీసీలను మోసం చేసే కార్యక్రమం జరగకూడదు. ఎల్లేకు వేసి మల్లేకు పొగేసినట్టు నువ్వు ఇది పెట్టుకొని కోర్టు పోతే డిస్క్వాలిఫై కానీ కోర్టు కొట్టకుండా మీరు శాస్త్రీయంగా చేయాలి అని ఒక 3 ఎగ్జాంపుల్ చెప్పినాం. మీరు ఆ రికార్డ్స్ ఉంటుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కూటమి ప్రభుత్వం పేదల వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 21 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం 18,86,311 రూపాయల సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలో 116 మంది పేదల వైద్య ఖర్చులకు 92,88,236 రూపాయలు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్కు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు దివ్య శ్రీనివాసరావు, ఘంటసాల గ్రామం. నాకు ఆరోగ్యం బాగోకపోతే సీఎం గారికి రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాను. పెట్టుకుంటే నాకు చెక్ ఇచ్చినారు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, మా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారికి, వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మా గ్రామం గంటపల్లి. మా మామగారికి హెల్త్ ప్రాబ్లం వల్ల సీఎం రిఫండ్ వచ్చింది. ఎమ్మెల్యే గారు మళ్ళీ బుద్ధప్రసాద్ గారు పనులు ఇప్పించినారు. నాది మందపాకల గ్రామంలో నాకు పెద్ద ఆపరేషన్ కడుపు లేక ఉండేది. పెద్ద ఆపరేషన్ చేయించుకున్నాను. నా పేరు బెల్లంకొండ లక్ష్మి. నాకు ఆరోగ్యం సీఎం ఇచ్చారు. నాకు ధన్యవాదాలు బుద్ధప్రసాద్ గారికి, చంద్రముఖ్యమంత్రి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ 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 మావుళమ్మ అమ్మవారి 61వ మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పూలపర్తి రామాంజనేయులు దంపతులు ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు మధురాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేపట్టగా ఎమ్మెల్యే అంజిబాబు దంపతులు మహా నివేదనను హారతులిచ్చి అన్న సమారాధనను ప్రారంభించారు. అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు తరలివచ్చారు. భీమవరం శ్రీ మావుళమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా మహానివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం 36 కేజీల లడ్డూను ₹1,00,000 10,000 రూపాయలకు పట్టణానికి చెందిన పడమటి రామకృష్ణ దక్కించుకున్నారు. ఎమ్మెల్యే అంజిబాబు వారికి లడ్డూను అందించారు. పోలీసు వారికి సహకరించండి. అమ్మా మీరు దయచేసి వచ్చేయండి, బయటికి రావాలమ్మా, మీరు బయటకు రావాలి. అమ్మా మీరు పైన కిందకి వచ్చేయండి, కింద మీరు కింద ఎవరైనా లోపల వాళ్ళు కూడా పక్కన వాళ్ళు కూడా బయట పంపించాడుగా. భక్తులు ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళిపోతుందా కోరుతున్నాం. వెళ్తే ఈజీగా వెళ్తా, సింగిల్ లైన్ వెళ్ళండి. మాదిగారు పోలీసు వారికి సహకరించండి. ఎప్పుడైనా కూడా ఖాళీ చెప్పండి. రమారావు గారు, సిఐ గారు, ఆటో
కాకినాడ జిల్లా పిఠాపురం వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిఠాపురం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు. పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు గజపూల మాలలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. పిఠాపురం మాజీ పార్లమెంట్ సభ్యురాలు పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేసుకుంటూ ఈ పదవి నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొట్టమొదటిసారిగా నాకు ఈ పోస్ట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మా సోదరి మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ గారి కాన్స్టిట్యున్సీ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి నేను రావడం నాకు ఆనందంగా ఉంది. ఇక్కడ దేవదేవుళ్ళ ఆశీస్సులు తీసుకుని కార్యక్రమాల్లో స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన బాటలో పెద్దలు గీత గారు, ఇంకా జిల్లాలో ఉన్న కన్నబాబు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేయడానికి సంస్థాగత నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టంగా ఏర్పాటు చేయడానికి, అనుబంధ సంస్థలు అదేవిధంగా పార్టీ కేడర్ అంతా కూడా ఉత్తేజపరచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే గత నెల నుంచి కూడా ఈ ప్రాసెస్ జరుగుతోంది. మనకి మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు, సోదరులు శ్రీ దాడిశెట్టి రాజా గారిని కాకినాడ జిల్లాకి అధ్యక్షులుగా నియమించినందుకు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సక్సెస్ఫుల్గా విజయవంతంగా తప్పకుండా రాజా గారు కూడా అనుకుంటే పటిష్టంగా పని చేయగల వ్యక్తి, అందరి చేత చేయించగల వ్యక్తి. మరి ఆయన ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే తుని నియోజకవర్గంలో అధికారంలో ఉన్న యాదాద్రి జిల్లా రాయగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా నేడు చక్రస్నానం ఘనంగా నిర్వహించడం జరిగింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ దేవాలయం రాయగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. నేడు చక్రస్నానాన్ని నిర్వహించారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద కొలనుగా ఎంతో మంది బాటసారులకు సేద తీర్చే దేవాలయంగా ప్రాముఖ్యత గాల్చింది. అయితే యాదగిరిగుట్టకు వెళ్లి వచ్చే భక్తులకు దశాబ్దాల కాలం నుండి ఇక్కడ ఈ కోనేరు తాగునీరు అందించి సేద తీర్చేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. కాకతీయుల కాలం నాటి నిర్మాణం ఈ కొలను ప్రత్యేకత. ఈ కొలను మధుర మీనాక్షి ఆలయంలోని ఈ కొలను తలపిస్తోంది. బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని సేవించి తరించారు. కార్యక్రమంలో భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ మధుర మీనాక్షి టైప్లో పెద్ద కోనేరు ఉంటుంది. కొంచెం కొంచెంగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా చాలా డెవలప్ చేసి దీన్ని బ్రహ్మాండంగా చేయాలి. చేస్తే మనకు పురాతన కాలము కట్టడాలు అనేది మనకు మళ్ళీ బయటికి వచ్చినాయి. మొన్న అన్ని బ్రహ్మాండంగా చేయాలి. ఈ బ్రహ్మోత్సవాలకు, కళ్యాణోత్సవానికి సంబంధించిన దాతలుగా కొంచెం మనం ముందుకు వస్తున్నాం. కానీ డెవలప్మెంట్ విధంగా దాతలు ముందుకొచ్చి ఇంకా డెవలప్ చేయాలని, టెంపుల్ను కానీ కోనేరును కానీ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. స్వామి కళ్యాణం నిన్న జరిగినది. ఈరోజు చక్రతీర్థం జరిగినది. ఇప్పుడు పుణ్య స్నానాలు జరిగినాయి. పుష్కరిణిలో స్వామి స్నానం ఆడించి ఇప్పుడే బయటకు వచ్చాం. ఇక్కడ కనీసము ఇప్పుడైతే కొంచెం తగ్గింది, కానీ కనీసం 6 నుంచి 18 ఊర్లు ఇక్కడ యాదగిరిగుట్ట కంటే ముందుగాల ఇక్కడ గుండం కానీ ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతుండే. ఇంకా మళ్ళా ఇప్పుడు అదే విధంగా జరగాలని ఇంకా కొంచెం 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 డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ మధుర మీనాక్షి టైప్లో పెద్ద కోనేరు ఉంటుంది. కొంచెం కొంచెంగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా చాలా డెవలప్ చేసి దీన్ని బ్రహ్మాండంగా చేయాలి. చేస్తే మనకు పురాతన కాలము కట్టడాలు అనేది
మనకు మళ్ళీ బయటికి వచ్చినాయి. మొన్న అన్ని బ్రహ్మాండంగా చేయాలి. ఈ బ్రహ్మోత్సవాలకు కళ్యాణోత్సవానికి సంబంధించిన దాతలుగా కొంచెం మనం ముందుకు వస్తున్నాం, కానీ డెవలప్మెంట్ విధంగా దాతలు ముందుకొచ్చి ఇంకా డెవలప్ చేయాలని, టెంపుల్ను కానీ కోనేరును కానీ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. పని ఫోటో ఒకటి నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ రాయగిరి క్షేత్రంలో వేంచేసినటువంటి అలర్మేల్ మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక మహోత్సవంలో భాగంగా ఈరోజు 4వ రోజు ఉదయం ఆరాధనలు చేసుకొని స్వామివారు చక్రతీర్థ స్నానానికై పుష్కరిణికి వేంచేసి ఇక్కడ పంచామృత స్నానంతో పూర్తి చేసి, అలాగే ఈ చక్రతీర్థ మహోత్సవంలో ప్రధానంగా పుష్కరిణిలో స్నానం చేయడం విశేషం. పుష్కరిణిలో ఉన్నటువంటి తీర్థంలో స్వామివారి అనుగ్రహంతో ఈ దేశంలో ఉన్నటువంటి నదులన్నీ, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి సముద్రాల తీర్థాలన్నీ వాటిలో ఆవాహన చేసి మంత్రోచ్చారణతో వాటిని మంత్రపూరితం చేసి తర్వాత శ్రీ సుదర్శన స్వామివారితో చక్రస్నానం జరపబడింది. ఇందులో స్వామివారి భక్తులు అనేక మంది పాల్గొని స్వామివారి కృపా కటాక్షములకు ప్రతి ఒక్కరికి అవయవ దానంపై అవగాహన కలిగి ఉండాలని, తాను మరణించిన ఆ అవయవాలతో ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు డాక్టర్లు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో మానవునికి సహాయం చేసుకోవాల్సిన రోజులు వచ్చాయని, ప్రతి ఒక్కరూ తాను మరణించిన ఆ అవయవాలను దానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాన్ని కాపాడవచ్చని, అంతేకాకుండా వారు చనిపోయినా బతుకున్న వారి రూపంలో కళ్ల ముందు తిరిగి వచ్చినన్నారు. ఇది ప్రఖ్యాతమైనది. ఎందుకంటే ఎంతో మంది ఈ సంబంధించిన ఆర్గాన్స్ దొరక్క సరైన సమయంలో దొరక్క, తర్వాత డొనేట్ చేయకపోయినటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఎన్నో లక్షల మంది మరణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో చాలా అవేర్నెస్ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక డెడికేషన్ లెటర్స్ ఇస్తున్నారు. వారు మరణానంతరం వాళ్ళ ఆర్గాన్స్ డొనేట్ చేయమని చాలా మంది ముందుకు వస్తున్నారు. సో దాంట్లో సింబాలిక్ గా భాగంగా ఇవాళ ఆర్గాన్ డొనేషన్ కాదు కానీ బ్లడ్ డొనేషన్ ని మనకి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ రాజారావు గారు, అదేవిధంగా DCHS చిన్నానాయక్ గారు ఒక మంచి చొరవతో ముఖ్యంగా వైద్యులు చేస్తున్నారు. ఈరోజు స్పెషల్ ఏంటంటే జనరల్ గా బిజీగా ఉంటారు డాక్టర్స్. వాళ్ళు జనరల్ గా ఈ కార్యక్రమాలన్నీ రెడ్ క్రాస్ సొసైటీ, తర్వాత NGOs, తర్వాత వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ప్రత్యేకంగా డాక్టర్ల కుటుంబాలు, పారామెడికల్ స్టాఫ్, మొత్తం వైద్యులు, వైద్య సిబ్బంది, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడం అనేది చాలా విప్లవాత్మక పరిణామం. సో దాంట్లో భాగంగా ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. డాక్టర్ రాజారావు గారు మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని మంచి హాస్పిటల్గా, ఎందుకంటే వారు గాంధీ చేసినటువంటి అనుభవం చాలా, దాంట్లో 5% కాదు 2% కూడా ఉండదు. కాబట్టి ఇది హాస్పిటల్ యొక్క రూపురేఖలు మార్చడానికి వారు చిన్నానాయక్ గారు కలిసి ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్గా పూర్తి స్థాయిలో నా వంతు సహకారం అందిస్తారని వారు తెలియజేస్తూ, ఈరోజు ఎవరైతే బ్లడ్ డొనేట్ చేశారో అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలని. ఎందుకంటే మన దగ్గర ఈ బ్లడ్ కొరత కూడా ఉంది, షార్టేజ్ కూడా ఉంది. కాబట్టి త్వరలోనే పెద్ద ఎత్తున ఇది అందరితో ఎంప్లాయీస్, తర్వాత ఇతరత్ర కూడా వాళ్ళ ఒక మెగా క్యాంప్ కూడా త్వరలో నిర్వహిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. వరంగల్ జిల్లా తెలంగాణ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఏఐసీసీటీయూ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి అన్నారు. ఢిల్లీలో ఫిబ్రవరి 24, 25, 26వ తేదీలో జరగనున్న ఏఐసీసీటీయూ 11వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని వరంగల్ ఏనుమాములు వ్యవసాయ మార్కెట్ ముందు ప్రచారంతో పాటు కరపత్రాన్ని ఆవిష్కరించారు. 30 సంవత్సరాల నుండి ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కార్మికుల హక్కుల కోసం కృషి చేస్తోందని, కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులు కాలరాస్తున్నాయని, లేబర్ కోర్టులు రద్దు, నూతన క్రిమినల్ చట్టాలు ప్రైవేటీకరణపై ఎప్పుడు ఏఐసీసీ కార్మిక సంఘం పోరాడుతూనే ఉంటుందని యాదగిరి తెలిపారు. వరంగల్ జిల్లా కేంద్రం ఎనుమాముల మార్కెట్ సంబంధించినటువంటి వ్యవసాయ మార్కెట్ దగ్గర ఏఐసీసీటీయూ జాతీయ 11వ మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీసీటీయూ మహాసభ జరిగిన తర్వాత జాతీయ మహాసభను జయప్రదం చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులను ఈ భాగస్వాముల్ని చేయడం కోసము ఏఐసీసీటీయూ కరపత్రం ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో
కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాలు అమలు జరగడం లేదు. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము దీనికి కనీస వేతనాలకు సంబంధించినటువంటి చట్ట సవరణ చేసి కనీస వేతనాలని పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మొత్తము అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మిక సంబంధించినటువంటి ఆర్గనైజేషన్గా ఏఐసిసిటియు గత 35 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా కార్మిక సమస్యల్ని పరిష్కరించడం కోసము ఈఎస్ఐ, పిఎఫ్, కనీస వేతనాలు, పని భద్రత, ఉపాధి రక్షణ కోసము ఈ కార్మిక వర్గ పోరాటాలని నిర్వహించడం జరుగుతుంది. ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఫిబ్రవరి 24 నాడు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి 25, 26 ఆల్ ఇండియా జాతీయ మహాసభ ఏఐసిసిటిగా నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాసభల్ని జయప్రదం చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు హాజరయ్యి ఈ మహాసభల్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు అక్కెనపల్లి యాదగిరి, ఏఐసిసిటియు సంఘం రాష్ట్ర అధ్యక్షులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మౌళమ్మ అమ్మవారి అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. సమ్మక్క తల్లిని గద్దలకు చేర్చే కార్యక్రమంలో భాగంగా పూజారులతో కలిసి తల్లిని గద్దలకు చేర్చిన పినపాక ఎమ్మెల్యే పాయ్. హరిహర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆలయాల ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రదాత మార్గాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నూతన ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం. చిలుకూరు ప్రధాన అర్చకుడిపై దాడి ఘటనలో పాల్గొన్న 6గురిలో 4 ఖమ్మం జిల్లా వాసులే. 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇవి ఇప్పటివరకు నమ్మల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాడాలలో STR వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వానుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి. STR వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టించి ఇస్తారు. ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి 9713713999 కి. STR వెంచర్స్, నమ్మకమైన పెట్టుబడి, నాణ్యమైన నిర్మాణం. షరతులు వర్తిస్తాయి.